వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. ఏజెన్సీ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. వయ్యారాలు పోతూ ప్రవహించే వాగులు, వంకలు, రారమ్మని పిలిచే జలపాతాలు, కట్టిపడేసే సహజ సిద్ధ అడవులు, గిరిజన గూడాలు, ప్రకృతి పలకరింపులు, కిలకిలా రావాలు, ఇవన్నీ వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి సుందరమైన ప్రకృతి ఒడిలో కొలువుదీరిందే రంపచోడవరం నియోజకవర్గం. మరి అలాంటి చోట రాజకీయాలు ఎలా ఉన్నాయి? అంతా ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పుచేతల్లోనే నడుస్తోందా? అటు వైసీపీ ఇటు టీడీపీ రెండిట్లో కుంపట్లు బయలుదేరాయా? ఏం జరుగుతోంది? రంపచోడవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని చూసేద్దాం. మారేడుమిల్లి ఘాట్ రోడ్డు అందాలు, ప్రకృతి రమణీయతకు నెలవైన అడవులు, పాపికొండల అద్భుత జలయాత్ర, గండిపోచమ్మ ప్రసిద్ధ ఆలయం, పర్యాటకులను కట్టిపడేసే మోతుగూడెం సుందర జలపాతాలు, ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రం, ఇలా ఎన్నో వింతలు విశేషాలకు రంపచోడవరం పెట్టింది పేరు. ప్రకృతే కాదు, ఇక్కడి రాజకీయాలు కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఏజెన్సీలో ఒకప్పుడు ఎల్లవరం పేరుతో ఉన్న నియోజకవర్గాన్ని 2009లో డీలిమిటేషన్లో భాగంగా రద్దు చేశారు. తర్వాత రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంగా మార్పు చేశారు. ఇప్పటి వరకు 13 సార్లు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్, 6 సార్లు తెలుగుదేశం, వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో 2,25,7 మంది ఓటర్లుండగా పురుష ఓటర్లు 1,11,274 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,13,721 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. నియోజకవర్గంలో మారేడుమిల్లి, దేవీపట్నం, వైరామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాకలను రంపచోడవరంలో కలిపారు. ఎల్లవరం నియోజకవర్గం ఉండగా ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి సీతంశెట్టి వెంకటేశ్వరరావు హ్యాట్రిక్ కొట్టారు. 3 సార్లు విజయం సాధించారు. తర్వాత ఇదే పార్టీకి చెందిన చిన్నం జోగారావు 2 సార్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన చోడి మల్లికార్జున 2 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత అందరూ ఒక్కొక్కసారి గెలిచిన వారే. 2009లో రంపచోడవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె సత్యనారాయణ విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం బాబు రమేష్ పై 10,803 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వి రాజేశ్వరి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ వెంకటేశ్వరరావుపై 6,673 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇకపోతే 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన నాగులపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వంతల రాజేశ్వరిపై 39,106 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు 2024లో వైసీపీ, టీడీపీ 2 పార్టీల మధ్య ఇక్కడ గట్టి పోటీ ఉండనుంది. వైసీపీ కాస్త ఎదురుగాలి వీచేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పార్టీకి పెద్ద మైనస్గా మారిందని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీలో కీలక నాయకురాలిగా ఉన్న వంతల రాజేశ్వరి 2014లో అనంతబాబు మనిషిగానే ఉన్నారు. కానీ ఒకరోజు చెప్పా పెట్టకుండా టీడీపీలోకి 23 మందితో కలిసి జంప్ చేశారు. ఇది అనంతబాబుకి కోలుకోలేని దెబ్బగా మిగిలింది. దీంతో అనంతబాబుకి ఎదురు తిరిగిన మహిళగా ఒక ఇమేజ్ అయితే వచ్చింది. మరోవైపు జగన్ ప్రభుత్వం బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీలో చేర్చడంపై తెచ్చిన జీవో నెంబర్ 52పై నిరసనలు కూడా వెల్లువెత్తాయి. రెండు 2014లో తెలుగుదేశం పార్టీలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు. అలా వెళ్లిన వారిలో వి రాజేశ్వరి ఒకరు. ఆమె 2019లో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని ఎదిరించిన మహిళగా పేరు పొందారు. ఏజెన్సీలో జరిగే ఎన్నో అరాచకాలకు అనంతబాబే కారణమనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి కండువా మార్చి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అయితే ఎప్పటినుంచో రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగా ఉంది.
అక్కడ ఇంతకు ముందు గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం జోగారావులు సీనియర్లుగా ఉన్నారు. ఈవిడ సడన్ గా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడంతో వీరి సీటుకి ఎసరొచ్చింది. దీంతో ఈమెకు పార్టీలో ఒక వర్గం నాయకులు సహాయ నిరాకరణ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా 2019లో టీడీపీ సీటు దక్కించుకున్న రాజేశ్వరి ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో ఇప్పుడు 2024లో ఆమెకు సీటు రాకుండా తెలుగు తమ్ముళ్లు పావులు కదిపారు. అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై పలు ఆరోపణలున్నాయి, కేసులున్నాయి. కోట్ల రూపాయల విలువైన రంగురాళ్ల వ్యాపారం నుంచి కలప అక్రమ రవాణా, పేకాట శిబిరాలు, మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ ఇలా ఒకటా రెండా అసాంఘికంగా జరిగే ప్రతి కార్యక్రమం వెనుక అనంతబాబు ఉంటారని ఏజెన్సీకి చెందిన ప్రజలే చెబుతున్నారు. బినామీల పేరు మీద చేపల చెరువులు, క్వారీలు, వ్యాపారాల్లో అతని పాత్ర ఉందని అంటారు. మన్యం నుంచి విలువైన కలప అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారనే విమర్శలున్నాయి. అన్నీ తెలిసినా అధికారులు దాడులు చేయకుండా ఉండిపోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటారు. ఇక గంజాయి సాగు, అక్రమ రవాణా మన్యంలో జోరుగా నడుస్తోంది. ఏ అక్రమాలు జరిగినా అధికారులు ప్రశ్నించడానికి వీల్లేదని, ప్రశ్నించినా ఎదురు తిరిగినా అక్కడి నుంచి బదిలీ కావడం నిమిషాల్లో జరిగిపోతుందని అంటున్నారు. అయితే అనంతబాబు జెడ్పీటీసీగా ఉన్న సమయంలో మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి హెచ్చరించి వదిలేశారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్లో మొదట ఆయన రౌడీ షీటర్గా నమోదయ్యాడు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రౌడీ షీట్ తీసేశారు. ఏజెన్సీ ప్రాంతం అంటేనే ఒక చిన్న చూపు. మనం ఏం చేసినా వాళ్ళేమీ అనరని బరితెగింపు బ్యూరోక్రసీలో కనిపిస్తూ ఉంటుంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు తీరనే లేదు, ప్రాజెక్టు కట్టనే లేదు, కానీ ప్రజలను వెళ్లగొట్టారనే విమర్శలైతే ఉన్నాయి. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నా అనుకున్న స్థాయిలో పురోగతి మాత్రం జరగడం లేదు. ఆదివాసీల విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సిపిఎం నేతలు ఆరోపిస్తూ ఉంటారు. ఇకపోతే పోలవరం నిర్వాసితుల సమస్యలు అలాగే ఉన్నాయి. వారికి తీవ్ర అన్యాయం జరిగింది. పరిహారం, పునరావాసం వంటివి అమలు చేయకుండా ప్రాజెక్టు నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టి గిరిజనులు, ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి పారిపోయేలా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు ప్రభుత్వాలు చేశాయని అంటారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కాలేదు. అదెప్పటికీ అవుతుందో తెలియదు. కానీ గిరిజనులను మాత్రం నిర్వాసితులను చేశారనే విమర్శలైతే ఉన్నాయి. అటవీ హక్కుల సవరణ చట్టం తీసుకొచ్చి గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి తరిమేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికి అవి నెరవేరలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రంపచోడవరానికి అద్భుత పర్యాటక ప్రదేశంగా పేరుంది. కానీ అరకు మాదిరిగా అభివృద్ధి చెందలేదు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో సహజసిద్ధ జలపాతాలున్నాయి. ఇక దేవీపట్నంకొస్తే పాపికొండలు పడవ ప్రయాణం చేయవచ్చు. ఏడాది పొడవునా ప్రవహించే వాగులు, జలపాతాలు నియోజకవర్గం సొంతం. పచ్చని అడవుల మధ్య పర్యాటక ప్రియుల్ని ఇవి కట్టిపడేస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికొస్తుంటారు. ముఖ్యంగా రంపచోడవరం వాటర్ ఫాల్స్, ఇంకా దీనికి సమీపంలోని ఐపోలవరం వాగు వద్దకు పర్యాటకులు అధికంగా వెళ్తుంటారు. పర్యాటక రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ కనీస వస్తువులు లేవు. విశ్రాంతి గదులు, పార్కు, టాయిలెట్లు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాగులోకి, జలపాతం దగ్గరకు వెళ్లడానికి మార్గం సరిగ్గా లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పుష్ప సినిమా షూటింగ్ చాలా భాగం మారేడుమిల్లి అడవుల్లోనే జరిగింది. పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా ఇక్కడే తీస్తున్నారు. సుమారు 4 నెలలు హీరో అల్లు అర్జున్ మారేడుమిల్లిలోనే షూటింగ్ నిమిత్తం ఉండిపోయాడు. అయితే సామాన్యులు ఏజెన్సీ అందాలను ఆస్వాదించవచ్చుగాని రాత్రిళ్లు స్టే చేయకపోవడమే మంచిదని అంటారు.
ఒకవేళ ఉండాల్సి వస్తే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. పుష్ప సినిమా తర్వాత సినిమా షూటింగ్లు ఎక్కువ జరుగుతున్నాయని, కానీ వారికి తగిన సౌకర్యాలు లేవని అంటున్నారు. రంపచోడవరం పేరుకే ఏజెన్సీ, కానీ అక్కడి ప్రజలు అలా చూడటం లేదు. నాగరిక ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి మనుషుల్లోని లోగుట్టులన్నీ కనిపెడుతున్నారు. ఇంతకు ముందులా మోసపోవడం లేదు, కానీ రాజకీయ నాయకుల దగ్గర మాత్రం అందరిలాగే వీళ్ళు బోల్తా పడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లోనైనా వీరు సరైన ప్రజాప్రతినిధినే ఎన్నుకుంటారా? ఎన్నికైన ప్రజాప్రతినిధి వీరి నమ్మకం నిలబెడతారా చూడాలి. ఇవి ఇవాల్టి రణక్షేత్రం విశేషాలు. రేపటి రణక్షేత్రంలో మరో 2 నియోజకవర్గాల వివరాలతో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.